ప్రోగ్రాంలో శర్మారాజు సార్ గారి ప్రోగ్రాంలో చెరుకు రవి అయితేనేమి మరి ఒక వర్గం ఎంతకన్నా వెంకట అయితేనేమి దాంట్లో తోపులో జరిగినటువంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశారు. మరి రెండు వర్గాలుగా చీలినటువంటి పరిస్థితి ఏమిటి, వాళ్ళ విషయంలో ఏంటంటే రాజశేఖర్ గారు ఈరోజు మాకు ఖచ్చితంగా చివరి వరకు అయినా కూడా మాకు పార్టీ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాటని ప్రెస్ మీట్లో చెప్పారు. అది పూర్తి స్థాయిలో అయితే కన్ఫర్మ్ అయితే చేయలేదు, ప్రెస్ మీట్లో పెట్టారు. దాని యొక్క మీ యొక్క స్పందన ఒక ఇంట్లోనే నలుగురు అన్నదమ్ములు ఉంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. మా పార్టీలో కూడా చిన్న చిన్న గొడవలు ఉంటాయి, అవన్నీ సర్దుకుపోతాయని ఆశిస్తున్నాం. పెద్దలందరూ మాట్లాడుతున్నారు, త్వరలో పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం, అవుతుంది కూడా. ఇంకపోతే టికెట్ విషయం అంటే మరి హైకమాండ్కి తెలియాలి, నాకైతే అంత అవగాహన లేదు దానిపైన. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తున్నారు, ఆల్రెడీ మాకు హామీ ఇచ్చారు. నేను ఉద్యోగం రిజైన్ కూడా చేశాను అని వాళ్ళ యొక్క ఇప్పుడు ఎవరి స్వేచ్ఛను మనమేమి అనలేము, ఎవరు చెప్పుకోవడానికి మనం డినై చేయలేం కాబట్టి జరుగుతుంటుంది. అధిష్టానం ఎవరు నిర్ణయించితే వాళ్ళు ఒకవేళ అంత భరోసాగా చెప్తే కన్నా అధిష్టానం నిర్ణయిస్తే మేమందరం శిరోధార్యం అధిష్టానం యొక్క నిర్ణయానికి శిరోధార్యంగా వహిస్తాము, పాటిస్తామని మీ అందరికీ మనం చేస్తాం. ప్రోగ్రాంలో శర్మారాజు సార్ గారి ప్రోగ్రాంలో చెరుకు రవి అయితేనేమి మరి ఒక వర్గం ఎంతకన్నా వెంకట అయితేనేమి దాంట్లో తోపులో జరిగినటువంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశారు. మరి రెండు వర్గాలుగా చీలినటువంటి పరిస్థితి ఏమిటి, వాళ్ళ విషయంలో ఏంటంటే రాజశేఖర్ గారు ఈరోజు మాకు ఖచ్చితంగా చివరి వరకు అయినా కూడా మాకు పార్టీ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాటని ప్రెస్ మీట్లో చెప్పారు. అది పూర్తి స్థాయిలో అయితే కన్ఫర్మ్ అయితే చేయలేదు, ప్రెస్ మీట్లో పెట్టారు. దాని యొక్క మీ యొక్క స్పందన ఒక ఇంట్లోనే నలుగురు అన్నదమ్ములు ఉంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. మా పార్టీలో కూడా చిన్న చిన్న గొడవలు ఉంటాయి, అవన్నీ సర్దుకుపోతాయని ఆశిస్తున్నాం. పెద్దలందరూ మాట్లాడుతున్నారు, త్వరలో పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం, అవుతుంది కూడా. ఇంకపోతే టికెట్ విషయం అంటే మరి హైకమాండ్కి తెలియాలి, నాకైతే అంత అవగాహన లేదు దానిపైన. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తున్నారు, ఆల్రెడీ మాకు హామీ ఇచ్చారు. నేను ఉద్యోగం రిజైన్ కూడా చేశాను అని వాళ్ళ యొక్క ఇప్పుడు ఎవరి స్వేచ్ఛను మనమేమి అనలేము, ఎవరు చెప్పుకోవడానికి మనం డినై చేయలేం కాబట్టి జరుగుతుంటుంది. అధిష్టానం ఎవరు నిర్ణయించితే వాళ్ళు ఒకవేళ అంత భరోసాగా చెప్తే కన్నా అధిష్టానం నిర్ణయిస్తే మేమందరం శిరోధార్యం అధిష్టానం యొక్క నిర్ణయానికి శిరోధార్యంగా వహిస్తాము, పాటిస్తామని మీ అందరికీ మనం చేస్తాం.